హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. ఏపీ సైంటిస్ట్‌కు 3.5 కోట్ల డెన్మార్క్ ఫెలోషిప్ ఇచ్చింది. ఫావా బీన్స్ సాగుతో కాసుల పంట పండినట్టయింది. ఆ విషయాన్నేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అనంతపురం జిల్లాకు చెందిన ఉద్యాన శాస్త్రవేత్త బాతినేని విమలకు అరుదైన అవకాశం దక్కింది. రేకులకుంట ఉద్యాన పంటల పరిశోధన స్థానం హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి ఆమె డెన్మార్క్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ఫెలోషిప్కి ఎంపికయ్యారు. ఈ ఫెలోషిప్లో భాగంగా డెన్మార్క్లో సదరన్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ 3 ఏళ్ల పాటు పరిశోధనలు చేయనున్నారు. ఇందుకోసం ఆమెకు సుమారు 3.5 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. డెన్మార్క్లో సోయాబీన్ దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఫావా బీన్స్ సాగును ప్రోత్సహించే అవకాశాలపై ఆమె పరిశోధన చేయబోతున్నారు. ముఖ్యంగా ఫావా బీన్స్ సాగుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించడం, ఆ సాగు వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలు, ఆర్థిక ప్రయోజనాలు, వ్యవసాయ రంగంపై పడే ప్రభావం అంచనా వేయడం ఈ పరిశోధనలో ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. వ్యవసాయ రంగంలో సుస్థిర పద్ధతుల అభివృద్ధి, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహమే లక్ష్యంగా ఈ పరిశోధన సాగనుంది. అనంతపురం ప్రాంతానికి చెందిన శాస్త్రవేత్త అంతర్జాతీయ స్థాయి ఫెలోషిప్కు ఎంపిక కావడం పట్ల వ్యవసాయ, ఉద్యాన పరిశోధన వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బాతినేని విమల పరిశోధన భవిష్యత్తులో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయ విధానాల రూపకల్పనకు ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు బాతినేని విమల.